మొన్న 13th రోజు 14th రోజు షూటింగ్ జరిగింది. నిన్న 15th రోజు హాలిడే, అంటే 15 ఆగస్టు కాబట్టి నేషనల్ హాలిడే ప్లస్ షూటింగ్ కూడా 2 రోజులు కంటిన్యూగా నిద్ర లేకుండా షూట్ చేసిరు కాబట్టి, అంటే ప్రతిరోజు కూడా మార్నింగ్ 6:30 7కి షూటింగ్ లొకేషన్కి పోతే నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock 3 o'clock దాకా కూడా షూటింగ్ జరిగింది. కాబట్టి నిద్ర లేకుండా 13th and 14th షూటింగ్ చేసిన తర్వాత 15th రోజు హాలిడే ఇచ్చారు. వాళ్ళు 15th డే అంతా పడుకొని సాయంత్రానికి మళ్ళీ గీపింగ్లు చేసుకొని లైక్ బట్టలు కొనుక్కోనికి వేరు అన్నట్టు. యాక్చువల్లీ 12th రోజు కూడా బ్రేక్ ఇచ్చారు కదా, ఆ బ్రేక్ రోజు 13th and 14th షూటింగ్కి బట్టలు కొనుక్కోవడానికి వేరు. ఆ 2 రోజులకి అఫ్కోర్స్ 2 రోజులకి కొనవచ్చు, 4 రోజులకి కొనవచ్చు, సంవత్సరానికి కొనవచ్చు అని బ్రేక్ ఇచ్చారు వాళ్ళని కాస్ట్యూమ్స్ కొనుక్కోమని. ఎవరి కాస్ట్యూమ్స్ వాళ్ళే కొనుక్కుంటారు. మళ్ళీ చెప్తున్నా, అగ్ని పరీక్ష షోకి పోతున్న కంటెస్టెంట్లు ఎవరి కాస్ట్యూమ్లో వాళ్ళే కొనుక్కుంటారు. అండ్ 13th 14th అయిపోయింది. 15th నిన్న హాలిడే ఇచ్చారు. హాలిడే ఇచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ మార్నింగ్ యాజ్ యూజువల్గా 9 o'clock షూట్ అంటే 9 o'clock వరకు అందరు వెళ్ళిపోయారు. 9 నుంచి ఇక మళ్ళీ ఇప్పుడు అంతా జరుగుతూనే ఉంది. రేపు మార్నింగ్ వరకు జరుగుతుంది. 16th 17th ఈ 2 రోజులు షూటింగ్ జరిగి 18th బ్రేక్ ఉంది. ఎల్లుండి బ్రేక్. 18th రోజు మళ్ళీ ఫ్రెష్గా మంచిగా పడుకొని నీట్గా రెడీ అయ్యి రమ్మంటారు. 19th రోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే దానికి ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది. అసలు ఈ 13th రోజు 14th రోజు ఏం జరిగింది, అంతకంటే ముందంతా అప్డేట్స్ నేను చెప్పేసిన కదా. 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసేంత వరకు అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను క్లారిటీగా అప్డేట్ చేసిన. కానీ ఆ తర్వాత ఏందన్నా అప్డేట్ చేస్తలేవు ఏంది, ఆ మధ్య ఒకటి డిస్క్లైమర్ పెట్టినావు లీకులు చేయొద్దు అది ఇది అని. ఏమైనా ఈ పంచాయతీలు అంటే ఇట్లా అందరూ లీకులు చేయొద్దు అని అన్నారు. ఏమైనా బీబీ టీం మిమ్మల్ని లీకులు చేసినందుకు ఏమైనా అన్నదా, ఎందుకు మీరు లీకులు చేస్తలేరు, ఎందుకు మీరు అప్డేట్లు ఇస్తలేరు, అసలు షో గురించి వీడియోలు పెడతలేరని చాలా రకాల క్వశ్చన్స్ ఇన్స్టాగ్రామ్లో, ఇటు మన యూట్యూబ్లో రకరకాలుగా కామెంట్లు కానీ ఇన్స్టాగ్రామ్లో మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ నా మీద కన్సర్న్ తోటి అప్రోచ్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏం జరగలేదు, సింపుల్ థింగ్. సడిదైంది సడిదైంది ఫుల్ హెడేక్. ఈ రీజన్ అంతా మొత్తం తలకాయ బరువు అవుతుంది, మొత్తం గుమ్ము ఉన్నది. ఏదో మందు తాగినోడికి ఉన్నట్టుగా ఉన్నది. అస్సలు ఓపిక లేకుండే, అందుకే అప్డేట్స్ గురించి ఏ వీడియో కూడా చేయలేదు. సరే, ఈ వీడియోలో కూడా నేను 100% అప్డేట్స్ అన్నీ నేను చెప్పను. ఎందుకంటే ఇది అంటే అప్పుడు సెలక్షన్ ప్రాసెస్ బీబీ అగ్ని పరీక్ష 3rd level 4th level ఆ టైంలో ఎట్లుండే అంటే అప్డేట్స్ చెప్పడానికి కంఫర్టబుల్ థింగ్. 44 మంది ఉన్నారు. ఇందులో ఈ రౌండ్లో 22 మందిని తీసేసారు, నెక్స్ట్ రౌండ్లో ఇంకో 10 మందిని తీసేసారు, ఒక రౌండ్లో 6గురిని సెలెక్ట్ చేసారు. ఇవి చాలా కంఫర్టబుల్గా అప్డేట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ కైండ్ ఆఫ్ షో నడుస్తుంది ఇప్పుడు. ఇది లాస్ట్ ఫైనల్ లెవెల్ ఆర్ 4th level ఆర్ 5th level అనుకోరు, ఇది 5th level. ఈ 15 మందికి ఏం చేస్తారంటే 15 మందిని బిగ్ బాస్ హౌస్లోకి పంపించి మనకు 16 మందో 18 మందో 20 మందినో బిగ్ బాస్ హౌస్లోకి పంపించి టాస్కులు పెడతారు కదా, సేమ్ అట్లనే టాస్కులు పెడతారు. దీని మీద రివ్యూ చేయగలుగుతాం, కానీ దీని మీద ఎటువంటి అప్డేట్ కూడా అంటే ఇప్పుడు అప్డేట్ చేయడం అంటే ఓట్ అప్పీల్స్ అంటే ఇప్పుడు ఎలిమినేషనో నామినేషనో ఇట్లాంటివి అంటే అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎట్లున్నాయంటే టాస్కులు పెడుతున్నారు. ఏది 1 to 15 పెట్టి నీ పొజిషన్ ఏంటి, టాప్ 10లో నీ పొజిషన్ ఏంటి అని ఇట్లా మనకు పెడుతుంటారు. టాప్ 5లో మీ పొజిషన్ ఏంటి అని పెడతారు కదా మనకి. సో అట్లా 1 to 15లో మీ పొజిషన్ ఏంటి అని, బ్యాలెన్సింగ్ టాస్క్లని, పాట్ బ్యాలెన్సింగ్ టాస్క్, కుండని బ్యాలెన్స్ చేసే టాస్క్ ఒకటి, ఒక ఫింగర్కి తాడు కట్టి కుండను పెట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇట్నే పెట్టి, ఇట్లాంటి టాస్కులు. ఇంకా ఇదేది గెస్ ద ఐటమ్ అని ఎంటర్టైన్మెంట్ టాస్క్, ఇంకా రకరకాల ఒక థ్రెడ్ తోటి పట్టుకునే టాస్క్, ఇట్లా రకరకాల టాస్కులు మనకు బిగ్ బాస్లో ఉండే టాస్కులు ఉంటాయి కదా, గసంటి టాస్కులు పెడుతారు. ఈ టాస్కులలో పర్ఫార్మెన్స్ ఎవరు చేస్తారు. అండ్ ఈ పొజిషన్లో నిలబడే టాస్క్ వచ్చేసరికి ఆర్గ్యుమెంట్ కోసం, అంటే ఎవరు ఆర్గ్యుమెంట్ గట్టిగా చేయగలుగుతున్నారు, నీ పొజిషన్ ఏందని పెట్టుకోగలుగుతున్నారు. ఇట్లా ఇప్పుడు నేను ఇందులో చెప్పాలంటే ఇప్పుడు టాప్ 1 to టాప్ 15 నిలబడాలి అంటే అందులో గివప్ ఇచ్చేసి లాస్ట్కి పోయి నిలబడ్డోళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధానం వల్ల వాళ్ళు టాప్ అయ్యి అంటే తోపులు తురుముకాన్లు అని అనిపిస్తుంది. ఇప్పుడు అభిజిత్ ఉన్నాడు, అభిజిత్ టాప్ 1 to 5 నిలబడమంటే పోయి లాస్ట్లో నిలబడ్డాడు, గుర్తుంది కదా మీకు. లైక్ దట్ ఈ టాప్ 1 to 15 నిలబడమంటే లాస్ట్లో పోయి నిలబడ్డది కలికి అయిన పర్సన్ అంట. సో స్టార్టింగ్లో నిలబడ్డది శ్వేతా శెట్టిని అనూష రత్నం అండ్ శ్రీజ వీళ్ళంతా ఫైట్ చేసి ఆమెను పక్కకు గుంజేసి నూకేసి కొట్లాడి తన్నాడి ఆ ప్లేస్లో పోయి ఇంకోళ్ళు నిలబడి మళ్ళీ వాళ్ళు చూసుకొని
ఓ రకరకాల రచ్చరచ్చ జరిగింది. ఇట్లా నేను ప్రతి దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని చెప్పగలుగుతా. కానీ చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే బిగ్ బాస్‌లా అంటే ఐ మీన్ లీకులు చేయడం ఇంట్రెస్ట్ లేదా? అదా? వంకాయ పులుసు, మామిడికాయ తొక్కు అంటే కాదు. సింపుల్ థింగ్. ఇది రివ్యూ చేయగలిగిన సబ్జెక్ట్. దాన్ని లీకుల రూపంలో చెప్పడానికి అవసరం లేదు. అంటే లీకులు చెప్పే అంత సబ్జెక్ట్ కాదు అది. అండ్ దీనిలో క్యాప్టెన్స్‌గా కొంతమందిని పెట్టిర్రు కొన్ని టాస్క్‌లకి. అండ్ కొన్ని టాస్క్‌లకు పెట్టలేదు. అండ్ ఓవరాల్‌గా చూస్తా అంటే అబ్బాయిలు పెద్దగా పవర్‌ఫుల్‌గా పర్ఫార్మ్ చేస్తున్నట్టు కనిపిస్తలేదు. మాస్క్ మ్యాన్ అనే పర్సన్ స్టార్టింగ్‌లో ఉన్నంత అగ్రెసివ్‌గా గానీ, స్టార్టింగ్‌లో ఉన్నంత అంటే క్విక్ డెసిషన్స్ తీసుకున్నంత అండ్ రఫ్‌గా చాలా షౌట్ చేస్తూ ఉన్నంతగా అక్కడ లేదు. ఎందుకంటే తన మెచ్యూరిటీ లెవెల్ తను అక్కడ చూపిస్తుండొచ్చు. అండ్ మనీష్ అనే వ్యక్తి చాలా చాలా మంచి వ్యక్తి అండ్ చాలా అంటే చాలా ఇంటెలెక్చువల్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉన్న వ్యక్తి. అండ్ ఎక్కడ ఎట్లుండాలో తెలిసిన వ్యక్తి. కానీ బిగ్ బాస్ షోకి అతను సెట్ కాడేమో అని అనిపించేటట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. బికాస్ బిగ్ బాస్లో కొట్లాడాలి, చిల్లర పంచాయతీ చేయాలి. అవన్నీ ఆయన చేయలేకపోతున్నాడు. జర చిచోర అంటే తెలుసు. అంటే చిచోర కైండ్ ఆఫ్ పంచాయతీలు చేయాలి, గట్టి గట్టిగా అరవాలి, షౌట్ చేయాలి. నువ్వు ఎట్ట చేసినావు, గిట్టెట్టే చేసినావు, గిట్ల చేసినప్పుడు గట్టెట్టే చేసినావు, గట్ట చేసినప్పుడు గిట్టెట్టే చేసినావు అని లొల్లి పెట్టాలి. అసలు లొల్లిలో ఆయనతో అవుతలేదు. ఎందుకంటే ఆయన ఫోర్బ్స్ 30 బిజినెస్ మ్యాన్. సో ఆయనతో అవుతలేదు. ఆయన ఎందుకు ఇట్లా వచ్చినా అని చెప్పి నేను పట్టుకుని కూర్చుంటాడు. సో అది జరుగుతుంది. అండ్ బీబీ టీంకి కూడా సో అతని నుంచి పర్ఫార్మెన్స్ రాదు కాబట్టి అతను తీసుకునే ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు ప్రసన్న అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఖచ్చితంగా బీబీ షోలో ఉంటాడు. ఎందుకు బిగ్ బాస్ 9లో ఉంటాడు. ఎందుకు ఆయన వల్ల షోకి ఒక రకమైన సింపతి అండ్ ఒక రకమైన పాజిటివిటీ అనేది యాడ్ అవుతుంది. అంటే అది ఆయన సింపతి కోసం ప్రయత్నం చేస్తుందని నేను చెప్పను. బిగ్ బాస్ ప్రయత్నం చేస్తుంది అంతే. ఇప్పుడు ఆయన సింపతి కోరుకునేటోడు అయితే గంత అచీవ్మెంట్ చేయకపోయేటోడు. ఆయన సైడ్ నుంచి ఆయన సూపరే, ఆయన తోపే. కానీ ఆయనని యూజ్ చేసి బిగ్ బాస్ సింపతి గెయిన్ చేద్దామని చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రసన్న కుమార్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఆ టాప్లో 5 మెంబర్స్ని తీసుకుంటారు అని అనుకుంటున్నాం కదా. ఆ 5 మెంబర్స్ని ఒకవేళ తీసుకొని లోపలికి పంపించేటప్పుడు ఖచ్చితంగా అందులో ప్రసన్న కుమార్ అనే వ్యక్తి ఉంటాడు. ఏది 1 లెగ్ ప్రోస్థెటిక్ లెగ్ తోటి ఉన్నాడు కదా, ఆయన ఉంటాడు. అట్నే కాన్సెప్ట్ బీబీ కాన్సెప్ట్ గురించి బయట బాగా బజ్ నడుస్తుంది. బీబీ కాన్సెప్ట్ నవగ్రహాలు అనే దాని చుట్టూ తిరగబోతుంది. మనకి ప్రోమో కట్లో చూస్తే కూడా వెనకాల సైడ్ నవగ్రహాలు కానీ, రాసుల బొమ్మలు కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. చేతులు ఈ ఈ జాతకం చూసేటప్పుడు మనకి పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్లో ఒక చిన్న గ్లోబ్ ఉంటుంది. ఆ గ్లోబ్ మీద చేయి పెడితే అట్లుంటుంది. వెనకట ఇది మనకి అద్దంలో చూస్తే ఫ్యూచర్ కనబడుతుంది. ఆ కైండ్ ఆఫ్ సెటప్ అంతా ఉంది కదా. సో ఇది ఖచ్చితంగా నవగ్రహాల థీము, రాసులు అట్లాంటి వాటి మీద బేస్ చేసుకుని ఉంటుంది ఈ థీమ్ అంటున్నారు. ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సెట్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వడానికి వస్తుంది, దగ్గరికి వస్తుంది, నడుతుంది. ఇంటీరియర్ వర్క్ నడుస్తుంది. ఇంటీరియర్లోనే మనకి ఇవన్నీ బయటకు వస్తాయి. అంటే ఏ థీమ్ తోటి ఉంది అనేది తెలుస్తుంది. నేను థీమ్ తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. తెలివంగానే ఇంటీరియర్ వర్క్ చూసి ఆ థీమ్ ఏంటిది అని చెప్పి తెలిసినాక నాకు మ్యాక్సిమస్ టెక్స్ట్బుక్స్ మెరిడియస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా నవగ్రహాలు, నవధాన్యాలు, నవరాత్రులు అనే థీమ్లోనే ఉంటుంది. ఎందుకంటే నవ ఉంది కాబట్టి దానిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఏదో ఒకటి మసిపూసి మారేడుగా చేసి ఏదో ఒక రకంగా అది ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ ఇది బాగుంటుంది, లుక్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నవగ్రహాలు అనే థీమ్తో ఏదైనా డిజైన్ చేయాలన్నా కూడా చాలా మంచి లుక్ వస్తుంది. కాబట్టి అది చేసే ప్రయత్నం ఉంది. 9 రూమ్లు ఉంటాయి అని బయట చెప్తున్నారు. 9 రూమ్లు అయితే ఉండయి. 9 రూమ్లు ఏం చేసుకుంటారు? ఏం చేస్తారు చెప్పుడు? ఇప్పుడు బుధుడు, గురుడు, శుక్రుడు. 1 సెకండ్ ఫోన్ వస్తుంది. ఇక బయట నడుస్తున్న ఒక టాక్ ఏంటంటే గర్ల్స్ బాగా యాక్టివ్గా ఉన్నారు, బాయ్స్ చాలా డల్గా కనబడతారు, బాయ్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతలేరని. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కొంతమంది బాయ్స్ ఇన్వాల్వ్ అయిన ఇన్వాల్వ్మెంట్ వల్ల వాళ్ళకి ఎల్లో కార్డ్స్ కూడా వచ్చినాయి. ఇంకొక ఎల్లో కార్డ్ ఇస్తే నిన్ను కంప్లీట్గా 15 మంది నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళకూడతాం, ఎలిమినేట్ చేస్తాం ఇక్కడనే అని చెప్పిన కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు, షోలో చూడుర్రి. ఇక కొంతమంది బాయ్స్ అయితే లవ్ ట్రాక్లు స్టార్ట్ చేసుకున్నారు. ఆ లవ్ ట్రాక్లతోటి ఖచ్చితంగా మనం సర్వైవ్ కాగలుగుతాం, ముందుకు పోగలుగుతాం అని చెప్పి స్కెచ్ చేసి ప్లాన్ వేసి ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నారు. మన 13 తారీఖు నాడు నిమ్మలంగా ఉన్న 14 తారీఖు నాడు లవ్ ట్రాక్ షురూ చేసి మెల్లగా ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక అందులో లవర్ బాయ్ లెక్క ఎవరు కనబడతారో గాల్లే లవ్ స్టోరీ స్టార్ట్ చేసారు. లవర్ గల్లు లెక్క బబ్లీ కనబడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటు లవర్ బాయ్ లెక్క ఉన్న ఇద్దరు కలిసి లవ్ ట్రాక్ స్టార్ట్ చేసుకున్నారు. ఇది చాలా ఉత్తమమైన పని అన్నట్టు. మెల్లగా సందులో చక్కగా లోపలికి వెళ్ళిపోవచ్చు. లవ్ ట్రాక్ ఉంటే సక్సెస్ఫుల్గా ముందరికి పోతాం అని చెప్పి ఆలోచించారు తెలివి కల్లో అయ్యా ముదుర్లు, ఇప్పటి పురాణాలు ఉత్తోళ్ళ. సరే,
అయితే ఈ లవ్ ట్రాక్లు స్టార్ట్ చేసుకొని ముందర పోతున్నారు. అంటే అబ్బాయిలు ఎట్లా పోవాలో అట్లా పోతున్నారు. ఇప్పుడు నేను చెప్పినా కదా, ప్రసన్న అనేటైన మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. ఉం? ఇక లవ్ ట్రాక్ స్టార్ట్ చేసుకున్న ఆసామి కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? సో ఇట్లా. అండ్ ఇక ఆడవాళ్ళలో కొంతమంది కంప నేను చెప్పిన కదా, కంప చేసే ఖతర్నాక్ మనుషులు ఉన్నారు. ఆ కంపోళ్ళు వాయిసే కాదు, మాటే కాదు, టాస్కులలో కూడా చూపించి ముందడుగు పోయే ప్రయత్నం చేస్తున్నారు. అవును, చెప్పుడు మర్చిపోయినా, ఈ టాస్క్ల గురించి చెప్పేటప్పుడు టాస్క్ గురించి చెప్పలే. ఇంట్లో మనం ఏమైతే చేస్తామో అవన్నీ కూడా టాస్క్ కింద పెట్టిరంట ఒక రౌండ్లో. అదేంటంటే బట్టలు ఉతుకుడు, బోల్దాముడు, ఆ ఇల్లు ఊడ్చుడు, ఇవన్నీ కూడా ఏంటంటే ముందే ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళకి, బిగ్ బాస్ హౌస్లోకి పోతే ఏం చేయాలనో. సో ఆ ట్రైనింగ్లో భాగంగా వీళ్ళకి ఈ టాస్క్లు కూడా పెట్టిరట. అట్నే ఈ ఎంటర్టైన్మెంట్ టాస్క్లు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, ఈ గుర్తుపట్టండి అండ్ ఈ ఏమంటారు, ఇది నెంబర్స్ ఇచ్చి నెంబరు ఇంకో బొమ్మ ఇంకేదో ఇచ్చి మన సినిమా పేరో హీరో పేరో ఇట్లా గుర్తుపట్టేటి మనకు బిగ్ బాస్లో సండే ఫండే రోజు ఉంటాయి కదా, అసలు టాస్క్లు అన్నీ కూడా పెట్టిరట ఎంటర్టైన్మెంట్ కోసం. 2 గ్రూపులుగా డివైడ్ చేసి అటు బెంచ్ ఇటు బెంచేసి ఇటు 7గురిని అటు 8 మందిని కూర్చున్నబెట్టి మళ్ళీ అట్లా టాస్క్లు పెట్టేటి ఉంటాయి కదా, అవన్నీ సండే రోజు పెట్టే టాస్క్లు పెట్టిరు. అది మంచి ఫుల్ ఆన్ ఫైర్ ఉండే టాస్క్లు పెట్టిరు. అట్లా టోటల్గా బిగ్ బాస్లో పెట్టే అన్ని టాస్క్లు పెట్టి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ని అండ్ ఎనర్జీని అండ్ వాళ్ళ బిహేవియర్ని మనకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మనకు బయట బాగా బజ్ నడుస్తుంది. కొంతమంది ఓవర్ యాక్షన్ చేసారు, కొంతమంది బ్యాక్ బిచ్చింగ్ చేసారు, కొంతమంది ఇరిటేషన్ చేసారు, కొంతమంది మైండ్ గేమ్ ఆడారు, కొంతమంది కామ్గా ఉన్నారు, కొంతమంది కంపోజర్గా ఉన్నారు, కొంతమంది కంపు చేసారు, కొంతమంది అరిసిర్రు. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం షోలో చూస్తేనే బాగుంటుంది. ఎవరి గురించి ఇప్పుడు నీకు ఆ పర్సన్ కంపు చేసింది అనగానే మీకు కంపు చేసిందని ఇప్పుడే మైండ్లో పడిపోయింది అనుకో, మీరు రేపు పొద్దున ఆ అమ్మాయిని కంపు చేస్తుంది అన్న ఉద్దేశంతో చూస్తారు కాబట్టి నేను చెప్పదలుచుకోవట్లేదు. సో మనం షోని మంచిగా ఫ్రెష్గా చూడబోతున్నాం అన్నట్టు. అండ్ జడ్జెస్ వర్సెస్ సమ్ కంటెస్టెంట్స్ లైక్ ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్తా. జడ్జెస్ వర్సెస్ మనీష్, జడ్జెస్ వర్సెస్ శ్రీజ, జడ్జెస్ వర్సెస్ అనూష, ఇట్లా కూడా జరిగిందట. సో లైక్ సాటర్డే సండే నాగార్జున గారు వర్సెస్ కంటెస్టెంట్లు అయినట్టుగానే జడ్జెస్ వర్సెస్ కంటెస్టెంట్లు జరిగినాయి అన్నట్టు. అండ్ అభిజిత్ ప్రోమో వచ్చింది చూసిరా, చూడపోతే మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా పెట్టిన ఇన్స్టాగ్రామ్ శ్రీను65_ అఫీషియల్కి సంబంధించిన బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టిన చూసే ప్రయత్నం చేయరి. అది చూడగానే నాకు ఫస్ట్ దడుచుకుని వచ్చినాయి, ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ వాయిస్ ఎందుకు అట్లున్నది అనిపించింది. కానీ వాళ్ళు జియో హాట్‌స్టార్ వాళ్ళు మీ ఫేవరెట్ బిగ్ బాసే ఉంటాడు, మీరు పరిచయం కాకురి, జస్ట్ ఇది ప్రమోషన్ కోసం అని చెప్పి ఈ వాయిస్ని వాడినాం కానీ ఆయనను బిగ్ బాస్గా మేము ఉంచట్లేదు, మీరు రెగ్యులర్ బిగ్ బాసే ఉంటాడు అని వాళ్ళొక హామీని ఇచ్చారు. ఈ లెక్కన చూస్తుంటే బిగ్ బాస్ని మార్చరు. బిగ్ బాస్ పవర్స్ అన్నిటినీ కూడా ఆ క్యాప్టెన్కో కమాండరో ఏదో పేరు పెట్టి అక్కడ హౌస్లో ఒకరికి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో బిగ్ బాస్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తూ ఉండాలి. సో సారీ, ఆ క్యాప్టెనో ఆ కమాండరో బిగ్ బాస్కి రిపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇట్లాంటిది ఏదైనా ఉంటే ఉంటుంది. సో బిగ్ బాస్ ఏం మారడలే, బిగ్ బాస్ ఉంటాడు. బిగ్ బాస్ ప్యాటర్న్ మారుతుంది కావచ్చు కానీ బిగ్ బాస్ని మార్చారు. ఎందుకంటే ఆ వాయిస్ మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా శంకరన్న స్థానం సుస్థిరమై ఉంటుంది గాక. సో ఇక మనకి ఆ ప్రోమోలో అభిజిత్కి సంబంధించిన ప్రోమోలో కింద ద పెద్ద పులి అభిజిత్ అని పెట్టారు. సో ఈయనకి పెద్ద పులి అభిజిత్ అని పెడతారు, ఆమెకి ఆడపులి అని చెప్పి బిందు మాధవ్ అని పెడతారు. మరి నవదీప్ మనకి ఏమని పెడతారు? ఎంటర్టైన్మెంట్గా షాన్ అని పెడతారా, నిషాన్ అని పెడతారా, మరి ఏమని పెడతారో చూడాలి. అండ్ ఆ ప్రోమో గురించి నేను అదే ఒక చిన్న లీక్ వచ్చింది, నవదీప్ గారు అట్లనే బిందు మాధవి గారు కంటెస్టెంట్ మీద సీరియస్ అవుతున్నది అని, అదంతా కూడా స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది అని అన్న కదా. మ్యాక్సిమం అదే నిజమయ్యే ఛాన్స్ ఉంది, అదంతా స్క్రిప్టెడ్, జస్ట్ ఆ షౌటింగ్ అంతా స్క్రిప్టెడ్. ఇక ఇంకొక విషయం తెలిసింది, ఈ కంటెస్టెంట్లు ఎవరైతే టాప్ 15కి సెలెక్ట్ అయిన వాళ్ళు లేదంటే టాప్ 44కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా కంటెస్టెంట్లు, కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు, ఇందులో నుంచి ఒక వైల్డ్ కార్డ్ని మనకి బిగ్ బాస్ సీజన్లో వైల్డ్ కార్డ్గా వాడే ఛాన్స్ ఉంది. అందుకోసం అని చెప్పి వైల్డ్ కార్డ్గా రావడానికి మీకు ఇంట్రెస్ట్ అని చెప్పి ముందే సైన్ తీసుకున్నారట. సో 2 వైల్డ్ కార్డ్స్ ఉంటాయంట ఈ సీజన్లో. BB9 అనే సీజన్లో 2 వైల్డ్ కార్డ్స్, లైక్ ఒక సెలబ్రిటీ వైల్డ్ కార్డ్, ఒక కామన్ మ్యాన్ వైల్డ్ కార్డ్ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పిర్రు అని కంటెస్టెంట్లు చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు అట్లాంటి వైల్డ్ కార్డ్స్ ఉండకపోవచ్చు, ఉంటే సెలబ్రిటీ వైల్డ్ కార్డ్ ఉండొచ్చు కానీ కామన్ మ్యాన్ వైల్డ్ కార్డు ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 లెస్. కాకపోతే ఏంటంటే ఆ కంటెస్టెంట్స్ని కొంత బూస్ట్ ఇవ్వడానికి ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్లు కానీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు కానీ మీరు వైల్డ్ కార్డ్లో ఉండే ఛాన్స్ ఉంది అని బీబీ టీం చెప్పే ప్రయత్నం చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. కానీ క్యాజువల్గా యూజువల్గా బిగ్ బాస్లో ఈ సెలబ్రిటీ కంటెస్టెంట్ ఇదేది వైల్డ్ కార్డ్ ఉంటుంది తప్ప కామన్ మ్యాన్ కంటెస్టెంట్ గురించి వైల్డ్ కార్డ్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్. మనల్ని ఓదార్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు అంతే. ఎందుకు
ఇప్పుడు ఈ సీజన్లో సెలెక్ట్ అయినావు నువ్వు అని చెప్పి లాస్ట్ దాకా హోల్డ్ చేసి లాస్ట్లో సాగు కబురు సల్లగా అన్నట్టుగా ఏం చెప్తారు తెలుసా బీబీ టీం, ఆ, మీరు ఈ సీజన్లో కరెక్ట్గా సింక్ అవ్వరేమో అనిపిస్తుందండి. యాక్చువల్లీ వీళ్ళు ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి మీరు చాలా హెవీ అవ్వచ్చు, మీరు చాలా అంటే మిమ్మల్ని నెక్స్ట్ సీజన్కి వాడదామని అనుకుంటున్నాం మేము. నెక్స్ట్ సీజన్లో అయితే మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ని మేము సెట్ చేస్తాము. ఈ సీజన్లో మీరు అంటే మీ ముందు ఆ కంటెస్టెంట్ తేలిపోతారేమో అనిపిస్తుంది, అందుకనే మిమ్మల్ని ఈ సీజన్కి తీసుకోవట్లేదు అని చెప్పి ఇట్లా ఇట్లా మెల్లగా తేనె రుద్ది నున్నగా దువ్వి షుగర్ కోటింగ్ వేసి పక్కకు జరుపుతారు అన్నట్టు. నెక్స్ట్ సీజన్కి చూద్దాం సార్, బాగుంటుంది అప్పుడైతే మీకు. ఈ సీజన్లో అంతా మీరు సింక్ అవ్వరేమో అనిపిస్తుంది సార్ అని చెప్తారు అన్నట్టు. మనల్ని సింక్ చేసి వాళ్ళు ఫ్లోట్ అవుతా మనకి ఏదో ఫ్లూట్ వాయిస్తారు, అది మ్యాటర్. సో ఇది ఇప్పటివరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకా ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తా. సో ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ ఇది పూర్తిగా అంటే అక్కడ ఏం జరుగుతుందో అదే చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అట్లా చెప్పబుద్ధి కాక నేను సైలెంట్గా ఉంటున్నా అంతే. సింహం సైలెంట్గా ఉందంటే సింహాలు పందులు ఎలకలు ఎందుకులే అంటారా? ఓకే ఊరికే. సరే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. అండ్ మన స్వాతి పికిల్స్ www.swatipickles.comని ఒకసారి విజిట్ చేయరి. మీకు ఏదైనా నచ్చిన ఐటమ్ ఉంటే కనుక ఒక పావు కిలో ఆర్డర్ చేయరి, నచ్చితేనే ఇంకెక్కువ ఆర్డర్ చేయరి. ఓకేనా? సరే ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, జబ్బా కేర్.